సో ఈ జూనియర్ సాయి పల్లవికి ఎలాంటి అబ్బాయి కావాలి? ఎలాగుండాలంటే చాలా అందంగా ఉండాలి, ఓకే. స్మార్ట్‌గా ఉండాలి, ఓకే. సన్నగా ఉండాలి. ఆ! చాలా ప్లస్ సాఫ్ట్‌వేర్ గాని, గవర్నమెంట్ జాబర్ గాని ఉండాలి. ఉండాలి. ఆ! వేరే జాబ్స్ ఉంటే చేసుకోరా? అండ్ పోషించలేని శక్తి ఉన్నప్పుడు నేను అక్కడికెళ్ళి ఏం చేయాలి మేడం? ఆల్రెడీ కష్టాలతోనే పైకొచ్చినాయి గదా! ఓకే. అందుకని. అంటే ప్రేమ ఉంటే ఎలాగన్నా బతకగలం అంటారు గదా! ఆ ప్రేమ ఉంటే అన్నం ఎవరు పెడతారు మేడం? అంతే అంటారా? ప్రేమ ఉండాలి కాదంటలేదు. అట్లానే దాంతో పాటు జాబ్ ఉంటే ఒకళ్ళని ఒక రూపాయి అనేది అడక్కొని ఉంటాం గదా! అందుకనే పక్కా జాబ్ అయితే ఉండాలి మేడం. ఏ హీరో లాంటి హస్బెండ్ రావాలనుకుంటున్నారు? నాకైతే అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు లాంటి వాళ్ళైతే చాలా హ్యాపీ. ఓకే. అంటే వేరే అబ్బాయిలు ఎట్లాంటి అబ్బాయిలు నచ్చరు? నచ్చరని గాదు. బట్ నాకు డాన్స్ చేసే వ్యక్తులంటే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు అందంగా, క్యూట్‌గా. మనకి 'యువశేఖర్ కొడంగల్', 'బషీర్ మాస్టర్' వీళ్ళు గూడా డాన్స్ చేస్తారు ఇన్‌స్టాగ్రామ్‌లో. అంటే మన మనసుకి ఎవరైతే హార్ట్‌ఫుల్‌గా టచ్ అయ్యారో వాళ్ళనే కోరుకోగలుగుతాం గదా మేడం. ఓకే. మీరెప్పుడైనా ఎవరైనా లవ్ చేసారా? యాక్చువల్లీ చేశాను మేడం. ఓకే. మీరే. నన్ను చేశారు. బట్ నేను చేయాల్సొచ్చింది. ఓకే. బలవంతంగా చేయమన్నారా? అహా! అలా ఏం లేదు మేడం. బట్ ఒక 3, 4 మంత్స్, ఒక 5 మంత్స్ వెనకాల పడ్డారు. ఇక ఇష్టంతో వాళ్ళ ప్రేమని అర్థం చేసుకున్నా నేను. అలా చేయాల్సొచ్చింది ఇప్పుడు అంతే. ఉన్నారా రిలేషన్‌లోనే? లేదు మేడం. బ్రేకప్ అయిపోయింది. ఎందుకు బ్రేకప్ అయింది? యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేరు. ఓకే. బట్ అందుకనే బ్రేకప్ అయిపోయింది. లేకపోతే అబ్బాయికి ఇష్టమే. ఆ అబ్బాయికి ఇష్టమే మేడం. నేనంటే చాలా ఇష్టం. బట్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంచెం ఆగాల్సొచ్చింది. ఇప్పుడు విడిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మేబీ ఒక 1 ఇయర్ అయితుంది. 1 ఇయర్ అవుతుంది. హ్మ్. సో మీరు తర్వాత ఎవరిని లవ్ చేయలేదా? అహా! ఎవరిని చేయలేదు మేడం. చేద్దామనే ఎక్స్‌ప్రెషన్ ఉంది గానీ, బట్ కొంచెం సిట్యుయేషన్స్ అంటే వాళ్ళ క్యారెక్టర్ అండ్ బిహేవియర్ తేడా ఉండటం వల్ల నేను చేయలేదు. తర్వాత ట్రై చేశారు గానీ కుదరలేదు. కుదరలేదు మేడం. అంటే అబ్బాయిలో ఫస్ట్ మీరేం గమనిస్తారు? అంటే మనసు అర్థం చేసుకోవడం. అంటే ఇప్పుడు నేను బాధపడుతుంటే ఎందుకు బాధపడుతున్నావు? దానికొక సొల్యూషన్ అనేది ఇవ్వాలి. హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలి. బట్ ఆకలేస్తుంది అంటే ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి పెట్టేలాగా ఉండాలి. తన దగ్గర డబ్బులు ఎంతున్నాయని కాదు మేడం. ఉన్నంతలో హాయిగా చూసుకోవాలనేది నా కోరిక. కళ్ళెమ్మట నీళ్ళు రాకుండా ఉంటే చాలు. చాలు. ఆ! కానీ హ్యాండ్సమ్‌గా ఉండాలి చూడడానికి. హ్యాండ్సమ్ పక్కా మేడం. హ్యాండ్సమ్ 100-100% హ్యాండ్సమ్ పక్కా ఉండాలి. ఇప్పుడు మీకు 2 సంబంధాలొచ్చాయి. ఆ! ఫస్ట్ సంబంధం ఏందంటే అబ్బాయి చాలా బాగుంటాడు కానీ అబ్బాయికి అసలు జాబే లేదు. మీరే చూసుకోవాలి. సెకండ్ సంబంధం అబ్బాయి అస్సలేం బాగోడు కానీ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ ఉంది. ఇద్దరిలో ఎవరిని చేసుకుంటారు? అందంగా ఉన్నవాడినే చేసుకుంటా మేడం. అందుకని ఎందుకంటే అందం అంత ఇది. అందం అంటే తినలేం గదా! యాక్చువల్లీ నేను అందంగా ఉండను. నాకెన్ని కామెంట్స్ వస్తున్నాయో నన్ను ఎంతమంది ఎన్నంటున్నారో నాకు తెలుసు. ఆ! బట్ నాకు వచ్చేటోడు కూడా అట్లా ఉండొద్దు అని చెప్పి మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా మీరు అంతే. బానే ఉన్నారు. నిజంగా సాయి పల్లవి అంటున్నారు. నాకు గూడా చూడగా అలానే అనిపిస్తుంది. అంటే మీకు అనిపిస్తుంది, కామెంట్ చేస్తే కొంతమందికి అనిపిస్తుంది. అందరికి అట్లా అనిపియదు కదా! రియల్‌గా చాలామంది చాలా కామెంట్స్ అండ్ వర్క్ చేసేటప్పుడు అట్లా ఇట్లా చాలా వస్తున్నాయి. నీ మొఖానికి ఎవ్వరు అట్లా ఇట్లా అని. కానీ నేను ఎట్లైనా సరే 100-100% మంచి వ్యక్తిని, అందంగా ఉన్న పర్సన్‌ని చూజ్ చేసుకుందామని చూస్తున్నా అంతే. ఓకే. మీరు ఇన్ని చెప్పారు కాబట్టి నవరసాలు చేశారు. యాక్టింగ్, మీ లవ్, మీ ఇష్టం అన్నీ చెప్పారు. హ్మ్. సో ఫైనల్‌గా గూడా అలానే మీ కళ్ళు చూడ్డానికి ఏ హీరోయిన్‌లా ఉంటాయి? నా కళ్ళైతే మాక్సిమం సాయి పల్లవి. సాయి పల్లవి. హ్మ్. మీ పెదాలు ఏ హీరోయిన్‌లా ఉంటాయి? నా లిప్స్ అయితే అండ్ అమ్మ నాన్న తమిళంలో ఒక హీరోయిన్ ఉంటది గదండీ! ఒక ఆ! 2 హీరోయిన్స్‌లో ఉంటారు గదా! అందులో ఒక హిందీ అమ్మాయి హీరోయిన్ లాగా ఉంటది. ఓకే. ఇప్పుడు మన ట్రెండ్‌లో ఉన్న హీరోయిన్స్‌లో ఎవరు హీరోయిన్‌లా ఉంటాయి మీ పెదాలు? నా ట్రెండింగ్‌లో ఉన్న అంటే రష్మిక, శ్రీలీల వీళ్ళంతా ఉన్నారు గదా! అండ్ రష్మిక. రష్మిక. మీ పెదాలు రష్మిక గారిలా. యాహ్! ఓకే. మీ స్మైల్? నా స్మైల్ వచ్చేసి అండ్ సమంత. సమంత. హ్మ్. సో మీ మొత్తం బాడీ గాని, మీ హైట్ గాని మొత్తం పర్సనాలిటీ చూసుకుంటే ఏ హీరోయిన్‌లా అనిపిస్తది? నా హీ నా పర్సనాలిటీ అయితే అండ్ మీరా జాస్మి. మీరా జాస్మిన్ గారిలా ఉంటారు. ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా ఉంటానని అనుకుంటా అంతే. అనుకుంటా. హ్మ్. ఓకే. బయట ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పారా నువ్వు ఈ హీరోలా ఉంటావు, ఆ హీరోయిన్‌లా ఉంటావని? సమంత అని ఒకళ్ళు అంటారు. ఒకళ్ళేమో మీరా జాస్మి అంటారు. ఒకళ్ళేమో సాయి పల్లవి అంటారు. ఒకళ్ళేమో
హిందీ హీరోయిన్ ఉంటుంది రవితేజతో అమ్మ నాన్న సంథింగ్ ఏదో తమిళమే అలా ఉంటానని మా పిన్ని వాళ్ళు కూడా అన్నారు చాలా మంది అన్నారు. సో మీ పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేస్తారు ఇండస్ట్రీ కానీ? యాక్చువల్లీ ఇండస్ట్రీ అంటే మా పేరెంట్స్కి అస్సలు ఇష్టం లేదు మేడం. ఫస్ట్ రీల్స్ అవి తీస్తుంటే కోప్పడ్డారు, రిలేటివ్సే వచ్చి తిట్టారనమాట. అయితే మా తాతయ్య ఏమన్నారంటే చేస్తే తప్పేముంది ఎదిగితే పిల్ల అని చెప్పి నాతో పాటు ఒక వీడియో కూడా మా తాత చేసిండనమాట. అట్లా అట్లా మా ఎంకరేజ్ చేశారు, కొంచెం తిట్టారు, తర్వాత ఎంకరేజ్మెంట్ అయితే బాగుంది మా ఫ్యామిలీ నుంచి. ఓకే. సో మీకు ఉప్పల్ బాలు లాంటి హస్బెండ్ వస్తే ఓకే అంటారా? ఉప్పల బావులు అంటే పర్లేదు మేడం, ఓకే. ఓకే. అంటే ఫన్నీగా నవ్విస్తూ ఉంటారు, మనసు హ్యాపీగా ఉంటుంది, తనతో ఉన్నంతసేపు నవ్వుతూ ఉండొచ్చు, సరదాగా ఉండొచ్చు, అది ఎంటర్టైన్మెంట్ బాధలన్నీ మర్చిపోతాం అనమాట. అలాంటి హస్బెండ్ వస్తే నాట్ ఏ ప్రాబ్లం. నాట్ ఏ ప్రాబ్లం. సో ఉప్పల్ బాలు గారు ఎప్పుడైనా అనుకున్నారా తనకి మెసేజ్ చేయాలి, తనతో మాట్లాడాలి అని? అనిపించింది, బట్ వాళ్ళు రెస్పాండ్ అవుతారా లేదా అనేది కొంచెం భయం వేసింది. సిగ్గా? ఉప్పల్ బాలు గారు అంటే సిగ్గు మీకు? షై అంటే కొంచెం షైన్ ఉంది, భయం కూడా ఉంది మేడం. వాళ్ళు ఏమంటారా ఏంటా అని చెప్పి, మాకు రెస్పాండ్ అవుతారా లేదా అని చెప్పి కొంచెం భయం ఉండేది. మీకు ఉప్పల్ బాలు గారిలో ఏమి ఇష్టం? తను హ్యాపీగా ఉంటాడు, అందరినీ హ్యాపీగా ఉంచుతాడు. అంటే కామెడీ ఫన్నీ సంథింగ్ ఏ ఇష్యూ ఉండదు, ఎవరు ఏమంటున్నారు అని పట్టించుకోరు, హ్యాపీగా ఉంటారు అనమాట. అదే తను కూడా చాలా ఇంటర్వ్యూస్ లో నన్ను అర్థం చేసుకునే అమ్మాయి వస్తే ఎవరైనా కానీ నేను పెళ్లి చేసుకుంటా అన్నారు. సో ఎందుకో నాకు మీ ఇద్దరికి కుదిరిద్ది అని అనిపిస్తుంది. అమ్మో మేడం, బట్ ఆయన కానీ నేను అనలేదు అలా. ఆ థాట్ ఉన్న వాళ్ళు ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నా, అంతే. అంతే అలా అనుకుంటా. అంటే వాళ్ళు నవ్వుతారు, ఇంకొకరు నవ్విస్తారు, హ్యాపీగా ఉంచుతారు కదా, అందుకని. అలాంటి వాళ్ళు అయితే జీవితం అంతా హ్యాపీగా ఉండొచ్చు కదా మేడం. అవును, జీవితం అంతా నవ్వుతానే ఉంటా అంటారా? అంటే జీవితం అని కాదు, ఉన్న జీవితం కాస్త హ్యాపీగా ఉండొచ్చు అని. సో మీకు రేపు ఫ్యూచర్ లో హ్యాండ్సమ్ హస్బెండ్ వస్తారు, మీ హస్బెండ్ ఎవరైనా లవ్ చేసి ఎవరైనా మీ హస్బెండ్ కి లైన్ వేస్తే ఏం చేస్తారు? చంపేస్తా మేడం, వాడిని చంపండి, నేను చంపేస్తా కష్టంగా. ఎందుకు అలాగా? అవును మరి, అతనంటే నాకు ఇష్టం కదా, అతను చంపుకుంటే నాకేమొస్తుంది? లేదంటే ఆమె కన్నా బుద్ధి చెప్పాలి, అంతేగాని ఇతను చంపుకుంటే ఏం రాదు కదా. ఇతనితో మాత్రం ఖచ్చితంగా గొడవ పడతా. బుద్ధి చెప్పడం అంటే ఎట్లా చెప్తారు? అంటే మా హస్బెండ్ జోలికి ఎందుకు వస్తున్నాం, నీకు ఇట్లుందా, సిగ్గుందా, అది ఉంది ఇది ఉందా అని చెప్పి అట్లా కూడా ఖచ్చితంగా గొడవ పడతాం మేడం. అసలు నాకు అతను అంటే ఇష్టం అది ఇది అని, ప్లస్ నా ప్రేమ అతనికి చూపించడం అట్లా చేస్తాను. నాన్వేష్ నగర్ తెలుసా? తెలుసు. ఆయన లాంటి హస్బెండ్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఆయన లాంటాడంటే ఆయన అర్థం చేసుకుంటాడు, బట్ ఆయనతో పాటు ఎప్పుడు విదేశాల్లో మీరు కూడా తిరుగుతూ ఉండాలి, అది బిజీగా ఉండాలి. సో అలా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటా మేడం, విదేశాల్లో తిరగొచ్చు, బట్ ఫ్రెండ్షిప్ అయితే ఓకే కానీ మ్యారేజ్ అయితే నాట్ ఓకే మేడం. ఆయనకు కూడా పెళ్ళి అవ్వలేదు ఇప్పుడు దాకా. అవును, బట్ అంటే విదేశాలకి తిరగడం, కలిసి మాట్లాడడం, తినడం అట్లా అయితే ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. ఒకవేళ ఆయనే మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే మీరు ఏం చెప్తారు? అంటే యాజ్ ఏ ఫ్రెండ్స్. యాజ్ ఏ ఫ్రెండ్స్ అంటే అంతే మేడం. అంటే ఆయనకు డబ్బు ఉంది, అందం ఉంది, తెలివి ఉంది, పేరు ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఎందుకు వద్దంటారు? అంటే పక్కన నుంచి ఉంటే, ఇప్పుడు అతను ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నా, మా ఇద్దరికి కొంచెం సెట్ కాదు అని, అంతే. అంటే అయ్యింది కదా, ఒకవేళ ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతే ఓకే అని చెప్పి. ఆయన వచ్చి తీసుకెళ్తే అప్పుడు కొంచెం ఆలోచిస్తారు. అంతే మేడం. ఒకవేళ ఓకే అంటారా తన నచ్చితే గనక? తను నచ్చితే అంటే మాక్సిమం ఫ్రెండ్షిప్ అయితే ఓకే మేడం. ఎందుకంటే నాకు చెప్పా కదా మేడం, మనసులో ఎవరు అనిపిస్తే వాళ్ళు, అంతే. అతనితో ట్రావెలింగ్ అయితే ఓకే, ఎక్కడికైనా తిరగొచ్చు, బట్ తినొచ్చు, హ్యాపీ ఉండొచ్చు ఉన్నంత కాలం. కానీ మ్యారేజ్ అనేది మాత్రం యాజ్ ఏ నాట్, అంటే అంత ఇష్టం లేదు, బట్ మంచి వ్యక్తి. ఓకే, మంచి వ్యక్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.